వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం రామ్మూర్తి కమిటీ గురించి చెప్పుకున్నాం కదా. సో రామ్మూర్తి కమిటీ తర్వాత వచ్చిన కమిటీ ఏంటి? జనార్దన్ రెడ్డి కమిటీ అనమాట. జనార్దన్ రెడ్డి కమిటీ 1991 సంవత్సరంలో రావడం జరిగింది. సో 1991 సంవత్సరంలో ఎన్పిఈ 1986ను సమీక్షించడం కోసం సిఏబిఈ వారు నియమించిన కమిటీ ఏంటి? జనార్దన్ రెడ్డి కమిటీ. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు నియమించింది ఏంది? జనార్దన్ రెడ్డి కమిటీ. ఏంటికి నియమించారు? ఎన్పిఈ 1986ను సమీక్షించడానికి 1991లో జనార్దన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం సిఫార్సులు అంటే ఆ కమిటీ సమీక్షించి కొన్ని సిఫార్సులను ఇవ్వడం జరిగింది. ఆ సిఫార్సులు ఏంటో తెలుసుకుందాం. భారతదేశం 21వ శతాబ్దంలో అడుగు పెట్టక ముందుకే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలి. అంటే భారతదేశము 21వ శతాబ్దంలో అడుగు పెట్టకముందే దేశంలో ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు కావాలి. ప్రాథమిక స్థాయిలో విద్యా నాణ్యతను పెంచాలి. కనీస అభ్యసన స్థాయిలను నియమించాలి. సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలి. మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యతనివ్వాలి. విద్యా ట్రిబ్యునల్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని జనార్దన్ రెడ్డి కమిటీ కొన్ని సిఫార్సులు ఇవ్వడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకొని సవరించబడిన కార్యాచరణ పథకము ప్రోగ్రామ్ ఆఫ్ అండ్ యాక్షన్ 1992 అంటారు. చూడండి, 1992 సంవత్సరంలో రామ్మూర్తి మరియు జనార్దన్ రెడ్డి కమిటీల సూచనల మేరకు ఎన్పిఈ 1986ను సవరించి పిఓఏ 1992 ప్రోగ్రామ్ ఆఫ్ అండ్ యాక్షన్ పేరుతో అమలుపరిచారు. ఏంటి? సవరించబడిన కార్యాచరణ పథకము 1992. ఏ కమిటీల సూచనల మేరకు? రామ్మూర్తి కమిటీ మరియు జనార్దన్ రెడ్డి కమిటీ. రామ్మూర్తి కమిటీ ఏ ఇయర్? 1990. జనార్దన్ రెడ్డి కమిటీ 1991. చూడండి, సవరించిన కార్యాచరణ చూద్దాం. చూడండి, ఇందులో ఏమేమి అంశాలు ఇవ్వడం జరిగింది? 1992 సవరించిన కార్యాచరణ పథకంలో విద్యా నిర్వహణలో పంచాయతీరాజ్ సంస్థలను స్థానం కల్పించాలి. రాష్ట్రాలలో ఎస్ఏబిఈ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఏర్పాటు చేయాలి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటు చేసి అన్ని విద్యలను సమన్వయం చేయాలి. విద్యా కమిటీలను ఏర్పాటు చేసి సమాజ భాగస్వామ్యాలను పెంపొందించాలి. స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ల సహకారంతో పాఠశాలను అభివృద్ధిపరచాలి అని ఈ అంశాలను ఈ కార్యాచరణ పథకంలో పొందుపరచడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో యశ్పాల్ కమిటీ.